వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయిందని, భూములన్నీ గుంటలమయమైపోయి సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట మండలం కొండ గ్రామంలో ఇసుక డంపింగ్ యార్డును టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు సందర్శించారు. యార్డు వద్ద సెల్ఫీ ఫోటోలు దిగారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు ఇసుక అక్రమ రవాణాపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ ఇసుక రవాణా ఎక్కువైపోయిందని, రాత్రింబవళ్లు వందలాది ట్రక్కుల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ ట్రక్కుల రాకపోకల వల్ల గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి పలగాటి భాస్కర్ రెడ్డి, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంటు అధికార ప్రతినిధి బెల్లు చెంచురామయ్య, పార్లమెంటు మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, తీగల సురేష్, కోట ఎంపీటీసీలు దారా సురేష్, సంషుద్దీన్, నారాయణ, సర్పంచ్ మధు యాదవ్, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీం, మండల బీసీ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నెల్లటూరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ 3 రోజులు కార్యక్రమం ప్రకటించింది. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇసుక డంపింగ్ యార్డులని పరీక్షించడం, అక్కడ సెల్ఫీలు తీసుకోవడం, మరుసటి రోజు ఈ డంపింగ్ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, తర్వాత రోజు ఎంఆర్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇవ్వడం, తర్వాత విజయవాడలో మళ్ళీ డీజీపీ కార్యాలయానికి ఇవన్నీ కూడా రిపోర్ట్లు తీసుకెళ్ళి అన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేశాం. ఇప్పుడు అనుకోవచ్చు, మీకెందుకు పట్టిందా బాధ, మీరు ఎందుకు తెలుగుదేశం వాళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పండి, అయ్యా మేము చేసేది మా కోసం, భావితరాల కోసం, మన బిడ్డల కోసం. ఉన్న ఇసుకని ఇట్లా మీరు ప్రతి దగ్గర తవ్వేసి ఎత్తేస్తే భూగర్భ జలాలు టోటల్గా ఎండిపోయే పరిస్థితి మీకు తెలుసు. ఎండాకాలంలో నీళ్ళు రాకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు. దానికోసంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రేపు మా భాస్కర్ అని చెప్పాడు, ఇట్లాగా ఇసుక ఎత్తుకుంటా వచ్చేస్తే రేపు మన భావితరాల వాళ్ళకి ఇసుకని మ్యూజియంలో పెట్టి ఇదయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ఇసుకని చూపించే పరిస్థితి వస్తుందని చెప్పి భాస్కర్ అని చెప్పాడు. ఇంకా చాలా మంచి పాయింట్, వాస్తవమే ఇది. ఎందువల్లంటే ఇసుక అంతా ఎత్తేస్తే ఇంకేముంటుంది, ఆల్రెడీ వాకాడులో ఎండాకాలంలో నీళ్ళు వచ్చే పరిస్థితి, పెద్ద గుంటలతో వేస్తున్నారు. మొత్తం స్వర్ణముఖి అంతా కూడా విపరీతమైన గుంటలు, అడిగే అమ్మ అబ్బలేదు. ఒక పక్క నీళ్ళు ఉన్నా కానీ ఈ పక్క తడి ఇసుకని తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఒక పక్క గోడలు అడిగితే పోలీసు వాళ్ళు తుపాకులు కాల్చేదని తుపాకులు కావాలి వచ్చారు గోడల్లో. ఇప్పుడే రుద్రవరం సర్పంచ్ చెప్పాడు, ఒక మనిషి చచ్చిపోయాడు ఆ గుంటలో పడి, అయినా రెస్పాన్స్ లేదు. ఏదో మాట్లాడేదో కాంప్రమైజ్ అయినారు. ఇది ఎల్లకాలం నడుస్తుంది అని అడుగుతున్నాం మీకు. అసలు మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇసుక ఏ ఏజెన్సీ పైన మీరు తోలుతున్నారు, ఏదో ఒక ఏజెన్సీ ఉండాలి కదా. మీరేం చేస్తున్నారంటే యాక్చువల్గా ఇసుక మొత్తం ఏంటంటే జేపీ పవర్ వెంచర్ లిమిటెడ్కి 13/5/2021 అప్పగించారు. ఇది ఇసుక రివర్ శాండ్ని. తర్వాత ఈ ఒప్పందం 12/5/2023తో ముగిసింది. అంటే 23 సంవత్సరంలో ముగిసిపోయింది ఒప్పందం వాళ్ళతో, జేపీ వాళ్ళతో, మే నెలతో. అలాగే 16/6/2023న జేపీ వెంచర్ జిఎస్టీ నెంబర్ను సస్పెండ్ చేసి అగ్రిమెంట్ కూడా ముగిసిపోయింది. అంటే జేపీకి ఇంక సంబంధం లే. 23వ సంవత్సరంలో వాళ్ళకి అప్పగించేసి వాళ్ళని మీరు క్యాన్సిల్ అయిపోయింది, మీకు ఇచ్చిన గడువు అయిపోయింది అని పూర్తి చేసింది. అయితే ఈరోజు కూడా ఈ జేపీ పవర్ వెంచర్ పైన ఈరోజు ఇసుక తోలుతూ ఉన్నారు. అంతా వేబిల్స్ అన్నీ కూడా డూప్లికేట్ వేబిల్స్, అది తెలుసు. కానీ ఎందువల్ల గవర్నమెంటు గమనుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. 475 కన్నా పైన నమ్మితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కానీ ఇప్పుడు ఎన్ని
సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి, వీళ్ళకి ఎంత జుర్మానా వేయాలో ఆలోచించుకోండి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితికి వస్తే ఒక్కొక్క 10 టైర్ల లారీల్లో 20 టన్నులు వేసుకునే ఇసుకని 50 టన్నులు వేసుకొని పోతున్నారు. పోయి మొత్తం విలేజ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేస్తుంటే అడిగే దిక్కు లేదు. ఎవరైనా గ్రామస్తులు పడి అడ్డం పడి అడిగితే వాళ్ళపైన అక్రమ కేసులు, పోలీసు కాల్పులు, లేకపోతే లోపల వేసుకోవడం, దొంగ కేసులు, SC ST కేసులు బనాయించడం. అలాగే మేము చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. ఆ రోడ్డు ధ్వంసమైన డబ్బుని ఈ JP సంస్థ ద్వారా కట్టించండి. లేకపోతే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ నిధుల్లో ఉన్నాడంట, ఆయన పేరు చెప్పారు, భరత్ అంట, ఆయన కట్టమని చెప్పండి. ఎందుకంటే చేసే స్మగ్లింగ్ అది పట్టు గ్రామాల్లో రోడ్లు ధ్వంసం, దాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేదు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. అట్లాగే ఈ ఇసుకని మొత్తం ఈ వాకాడు నుంచి అలాగే గూడల నుంచి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంపాడు. ఈ డంపాడ ఉదయం చూస్తే 1-2 మేము ఉన్నాయి ఆపేసారు ట్రాక్టర్లు కూడా. ట్రాక్టర్లు వచ్చి 1-2 ట్రాక్టర్లు అంటే ఉదయం వరకు ట్రాక్టర్లు కనుసూపు, నైట్ వచ్చి చెట్లు ఉన్నాయా, నైట్ వచ్చి ఏంటంటే మొత్తం పెద్ద పెద్ద టిప్పర్లు, ఆ టిప్పర్లు ఊరుగుండా పోవడం, యాక్సిడెంట్ జరగడం, మనుషులు చనిపోవడం, అలాగే రోడ్లు ధ్వంసం అవ్వడం అవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే సోదరుడు చెప్పినట్టు, మా రహీం చెప్పినట్టు ప్రజలు ఎందుకు గమ్మున్నారంటే ప్రజలు గమ్మగంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు ఈ విధ్వంసాన్ని, ఈ స్మగ్లింగ్ని అంతా కూడా చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలను తక్కువ అంచనా వేసుకోవద్దాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రజలు ఒక అప్రదత్తా భావంతో ఉన్నారు. అంటే ఏం మాడితే ఏం కేసులు పెడతారు, ఏం మాడి దొంగ కేసులు పెడతారు పరిస్తున్నారు. ఇక మహా అంటే ఒక 5 నెలలు, 5 నెలల తర్వాత ప్రజలు ఏందో చూపిస్తారు. ప్రజలు ఎప్పుడు తెలియగల వాళ్ళే. ఎందుకంటే మౌనంగా ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే మౌనంగా ఉండిపోవడానికి కాదు. రేపు అన్నీ మౌనంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు మేలుకొని వాళ్ళ ప్రతాపం, వాళ్ళ యొక్క బలం రేపు ప్రజాస్వామికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా చూపించేదానికి రెడీగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, నాయనా మీరు దాదాపు నిబంధనల విరుద్ధంగా 5 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు ఇసుక తవ్వేస్తున్నారు. అంటే ఉదయం వారు సాయంత్రం వరకు అది సీసీ కెమెరాల నీళ్ళలోనే ఇసుక తవ్వకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రవాణా చేయాలని నిబంధనలు పట్టించుకోకుండా సీసీ కెమెరాలు లేకుండా రాత్రి పగలు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఉండేటివి. ఎంత అవుతున్నారు, ఎంత లోతు అవుతున్నారు, ఎన్ని టిప్పర్లు పోతున్నాయి, ఎన్ని ఇసుక అంటే టిప్పర్లప్పుడు అసలు పరిస్థితి పోయే పరిస్థితి లేదులేండి. అలాగే ఇంత ఇసుక మేము ఏం చేసాం, ఫ్రీ చేసాం. తెలుగుదేశం గవర్నమెంట్లో ఫ్రీ ఇసుక అంటే ట్రాక్టర్ బాడుగు పెట్టుకునేది ఫ్రీ ఇసుక. అట్లాగే ఏంటంటే పొదుపు లక్ష్మి గ్రూపులకి ఇచ్చాం ఇసుక రీచ్ల నిర్వహణ. వాకాడు, కోట, గోడల్లి, రుద్రవరం, మెట్టులో ఉండే ఇసుక మన సొంత ఊర్లో ఉండేటువంటి ఇసుకని మనం ఉపయోగించడానికి మనకి హక్కులే. మన ఇసుకని తీసుకొని పోయి మద్రాసుకో, బెంగళూరుకో, ఎక్కడికో అమ్మేటువంటి కార్యక్రమం. ఇదంతవరకు సమంజసం. మన దగ్గర దొరికే సంపదను తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకు అమ్ముకోవడం అనేది ఎంత పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సామాన్య మానవుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు 3,500 పడుతుంది. విత్ బాడుతో సహా 4,000 చిల్లర పడుతుంది. గతంలో మేము ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 రూపాయలకి ఇసుక ట్రాక్టర్ వచ్చేది. ఎందుకంటే ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి ఏ గవర్నమెంట్లో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఆలోచించమని చెప్పి మేము కోరుతున్నాం. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరం కూడా వచ్చాం. ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తాం. మేము వదిలే సమస్య లేదు. మీరెన్ని కుతంత్రాలు చేసినా మిమ్మల్ని రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రావడం మీ అందరిపైన ఎవరైతే మా సంపదను దోసుకున్నారో, మేము మా గూడూరు గురించి చెప్తున్నాం, రాష్ట్రంలో నాయకులు చెప్తున్నారు, మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఈ సంపదని రివర్స్ హ్యాండ్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. దాంట్లో రెండో మాట లేదు. ఖచ్చితంగా మీ పైన చట్ట ప్రకారం ఏ సెక్షన్ పెట్టాలా, ఏమేమి పెట్టాలని చెప్పి నిర్ణయించి ఎవరైతే ఈరోజు ఈ స్మగ్లింగ్ చేస్తున్నారో దానందరూ కూడా మీ మూల్యం చెల్లించే తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా సోదరులందరూ కూడా ఇసుక రివర్స్ హ్యాండ్ ఓకే బాగానే ఉందన్న, సిలికా పరిస్థితి ఏదైనా అడుగుతున్నారు. నేను చెప్పేదంటే సిలికా విషయం చెప్పేదంటే రైతులకి, నష్టపోయిన రైతులు రాండి, నిలబడండి, మేము వచ్చి నిలబడతాము. మీరు రాకుండా మేము ఎగేసుకొని పోయి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు కూడా బాధపడుతున్నారు. మీరు బయట రండి. మీరు భయపడితేట మీరు భయపడి ఆపలుండి మమ్మల్ని పోరాటం చేయమంటే అది కష్టమైన పరిస్థితి. మీరు బయట రండి, మేము పోరాటం చేస్తాం. ఎందువల్లంటే కొత్తపట్నంలో ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ని
తవ్వేసేటువంటి కార్యక్రమం మొదలైంది ఇప్పటికే. కాబట్టి రైతులకు చెప్తున్నా, మీరందరూ బయట రండి. అంతేగాని ఒక మురళి, ఒక చెంగల్రావు, ఒక అనూకో వీళ్ళు వస్తే కాదు. ఎవరైతే దీన్ని నష్టపోతున్నారో, ఏ ఊరోళ్ళు ఈ యొక్క సిలికాన్ ఎత్తడం వల్ల నీళ్ళు రాకుండా ఎండాకాలంలో ఇబ్బంది పడతారో వాళ్ళందరూ మాతో కలిసి వస్తే ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. రైతులు రాకుంటే మాత్రం ఇబ్బందికర పరిణామం. మీరు అందరూ ఎక్కడెక్కడికి మొన్న ఆపారు, అట్లా ఎక్కడైతే ఆపండి, ప్రజలను తీసుకొని ఆపండి. అదే తెలుగుదేశం వాడు కావాలని ఆపాడు అనేటువంటి మాట కాకుండా వాస్తవాలు పత్రికలకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇదో ఇట్లుంది ఈ పరిస్థితి, ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఈ సిలికా దోపిడీ జరుగుతుందని చెప్పి నిరూపించి ప్రజల మద్దతు తీసుకోండి. ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాదు. కాబట్టి ప్రజలతో మాట్లాడి ఆ ఉద్యమాన్ని కూడా త్వరలో శ్రీకారం పెడదాం. ఇదన్నా ఒకరోజు ప్రోగ్రాం, అదైతే నిరంతర ప్రోగ్రాం ఉంటుంది, దాంట్లో రాజీ లేని పరిస్థితి. కాబట్టి మీరు కూడా అదే విధానంగా ఒక కొత్తపట్నమే కాదు, మా కాన్స్టిట్యున్సీలో బల్లోలు, అలాగే చింతవరం, కర్లపూడి, మొత్తం సిద్వారం ఈ సంబంధించిన మైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను, ప్రజలను కూడా సమీకరిస్తాం. ఆ అవినీతిని కూడా ఎండగట్టేదానికి త్వరలో ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకొని మేము కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరూ కూడా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అక్రమ ఏటిసుక అవినీతిని మీరు కూడా ప్రజలకి చూపించాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తేనే ప్రజలు వింటారు. మేము ఎన్ని చెప్పినా ఏదో మా స్వార్థం ఉంటాం. ఇక్కడ మా స్వార్థం ఏమీ లేవు. ఇక్కడ వచ్చేవాళ్ళకి ఏమి ఎండ నిలబడకుండా మేము ఎండ తగలుతుంది మాకు. ఎవరి కోసం? భావితరాల కోసం. కాబట్టి ఆలోచించండి. కాబట్టి భావితరాల భవిష్యత్తును ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బాబు గారికి మద్దతు తెలపండి. ఇలాంటి అక్రమం వేసుకుని ఎక్కడెక్కడ గ్రామాల్లో తిరగబడితే ఏం చేయలేరు వీళ్ళు. ఎక్కడిదో టిప్పర్లు ఏ ఊరోడు మీ గ్రామాల గుండా అంత పెద్ద 50 టన్నులు వేసుకొని పోతుంటే, మీ రోడ్లన్నీ పాడైపోతుంటే ఇంకో చేసి దిక్కుమొక్కులే. కాబట్టి ప్రజలు తిరగబడండి, ఎక్కడిక్కడ ఆపండి. ఆపితే ఇంకేం వాడని తిరుక్కోండి, ఇబ్బంది లేదు. వాళ్ళ కోసం మనం భయపడి ఉండాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు మా ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఇసుక మాఫియా మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ మనకి దగ్గరలో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఒకటే ఆలోచించమని కోరుతున్నా. మనకు గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, ట్రావెలింగ్ దీనికి మాత్రమే ఉండింది. దరిదాపుల్లో ఒక లారీ 10,000 ప్రాంతంలో చేరుతుండింది. అటాడిది ఇప్పుడు 40,000 నుంచి 50,000 అయింది. ఇందాక మా చంచురామయ్య చెప్పినట్టు ఇక్కడ ఇప్పుడు ట్రాక్టర్లు ఏం కనిపించవు మనకు. ఎప్పుడైనా ఏ దీనికైనా పోండి, ఏ రీచ్కైనా పోండి, ట్రాక్టర్ అనే మాట కనిపించదు. అన్నీ కనిపించేది 60 టన్నులు 70 టన్నులు బండ్లు. అవి కూడా ఏదో పెద్ద జాతరకు కదా ఉంటాయి కదా, వరుసగా ఒక రోడ్డు అంతా ఒక 200 బండ్లు 300 బండ్లు. మరి ఎంత ఇసుకపోతుందో ఆయన మన జడ్జిరామయ్య చెప్పినట్టు తడ మీద బిల్లు వేస్తున్నారు, లేకపోతే ఆడ కర్ణాటక బార్లో చిత్తూరు మీద బిల్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి కొన్ని లక్షల టన్నులు. ఈ విధంగా ఇది అదేవిధంగా ఆ రీచ్లో చూస్తే వాళ్ళు తవ్వే దరిదాపుల్లో 10 అడుగులు 8 అడుగులు 20 అడుగులు కూడా దువ్వేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది ఇందాక మా రుద్రవరం కాడ ఒక పిల్లోడు దాంట్లో పడి కూడా చనిపోయాడు. ఇంత అరాచకం జరిగిపోతూ ఉంది. కానీ దీని మీద మాట్లాడేవాళ్ళు లేడు. ఎవడన్నా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు లేకపోతే పోలీసులు ఇబ్బంది పెట్టడం ఈ విధంగా జరుగుతుంది. ప్రజలకి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదే విధంగా జరిగితే మన రాష్ట్రం పరిస్థితి ఏంటి, మనం ఏమైపోతాం, అది ఒక్కసారి ఆలోచించి ఈసారి ఖచ్చితంగా మనం ఆయన్ని మార్చి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని ఈ అవినీతి మాఫియాని అంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మా గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీపై ఒక కార్యక్రమం నిర్వహించమని చెప్పి మా నాయకులు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల
ఇసుక దాహానికి అంతే లేకుండా పోయింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుకను పారదర్శకంగా ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సౌలభ్యంగా లభించాలనే ఉద్దేశంతో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇసుకపై ఒక పాలసీ తీసుకొచ్చి ఇసుకను ఫ్రీ చేసేయడం జరిగింది. అదేవిధంగా బయట రాష్ట్రాలకి ఎవరైనా పంపించాల్సి ఉంటే కూడా ఒక నిర్దిష్ట ధోరణితో ఆ ధోరణిని అవలంబిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఇష్టారాజ్యంగా ఒక టన్ను ఏదైతే నిర్దేశించిందో గవర్నమెంటు ఆ రేటు ప్రకారం జరగడం లేదు. అదేవిధంగా ఒక 10 టైర్ లారీకి 20-22 టన్నులు ఉండాలి అంటే ఆ విధంగా లేదు. ఇష్ట ప్రకారం 40 టన్నులు వేసుకొని పోవడం. ఈరోజు నిజంగా మన స్వర్ణముఖి నది కాడ మెట్టు గ్రామంలో చూస్తూ ఉంటే నది శోక సముద్రం లాగుంది. అది కొన్ని వందల టిప్పర్లు ఒక రోజుకి నది గర్భంలో నుంచి ఈరోజు ఇసుక తోడేస్తున్నారు. ఇదే విధంగా తవ్వుకో దోచుకో పంచుకో అనే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవలంబిస్తున్నారు. కానీ ఇటువంటి అక్రమాన్ని కట్టడి చేసే నాయకుడు కూడా లేకుండా పోయాడు. ప్రతి అక్రమంలో కూడా ఆ ముఖ్యమంత్రి గారికి భాగస్వామ్యం ఉంది. ఎక్కడన్నా దోపిడీ జరిగితే కేసులు ఉంటాయి, కానీ ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ మీద కేసు పెట్టేవాడు లేడు, పెట్టే అధికారి లేడు, ప్రశ్నించే ప్రజలు కూడా లేకుండా పోయారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని మరుసటి రోజు వాడు కనబడటం లేదు. ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు కనీసం గ్రామంలో కూడా మెట్టు గ్రామంలో అడిగే వాళ్ళు కూడా లేరు. గతంలో కొన్ని వందల టిప్పర్లు ఎత్తుతా ఉంటే ఆ ఊర్లో వాళ్ళు అడ్డం పడ్డారు, ఇది అన్యాయం అని. కానీ ఎవరు పట్టించుకునేవాడు లేడు. సాక్షాత్తు కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశించడం జరిగింది, కట్టడి చేయమని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ విధానాలని అరికట్టే రోజు అతి త్వరలో ఉంటుంది. సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందంటే, ఎంత ఉప్పు తింటే అంత దాహం అనేది పెద్దల సామెత రూపంలో చెప్పారు. ఖచ్చితంగా వైసీపీ ఈ పాలన అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇదే విధంగా మనకు అంతకుముందు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సొంత ఇల్లు కళ ఉంటే ఇసుక కోసం వచ్చి మన ప్రభుత్వ హయాంలో ఒక అర్జీ పెట్టుకుని లేకపోతే ఆడున్న విఆర్ఓ మొరపెట్టుకుంటే ఫ్రీగా ఇసుక తోలుకునే వాళ్ళం. ఈరోజు టన్నులు 30 నుంచి 40 టన్నులు ఉండే ఒక లారీ కెపాసిటీ కన్నా ఎక్కువ తోలుకొని బెంగళూరుకి వెళ్ళిపోవడము, అలాగే చెన్నైకి వెళ్ళడము, ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా, అన్యాయంగా ఇసుక తోలుకొని తరలి చెల్లిపోతున్నారు. ఈ ఇసుక మీద ఆధారపడ్డ రైతులు కావచ్చు, సొంత పేదవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇసుక దొరక్క, నీరు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసి గెలిపిస్తే ఇలాంటి దుర్మార్గుల యొక్క అరాచకాలను అడ్డుకట్టి వేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అదేవిధంగా గ్రావెల్ మాఫియా మీద సమర శంఖానాదం పూరించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటగా ఏదైతే నదీ పరివాహక ఇసుక ఉందో దీన్ని పరిరక్షించే విధంగా ఈరోజు కార్యాచరణ ప్రారంభించడం అయింది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైతే నదులు ప్రవహిస్తున్నాయో ఆ ఏరియాలో ఉన్న ఇసుకనంతా తీసుకొచ్చి ఒక దగ్గర డంపింగ్ చేసుకుంటారు. ఈ డంపింగ్ చేసుకున్న ఇసుకని పక్క రాష్ట్రాలకి ఈ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు వేలాది లక్షలాది టన్నుల్ని పక్క రాష్ట్రాలకు తరలించే కార్యక్రమం ఉంది. ఇక్కడ ఒక లారీ 30,000 రూపాయలు అమ్మితే ఇదే లారీ బెంగళూరుకు పోతే 1,30,000 రూపాయలు వచ్చే కార్యక్రమం ఉంది. అదేవిధంగా చెన్నైకి పోతే 70,000 నుంచి 80,000 రూపాయలు ఆ లారీకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి గూడూరులో ఉదాహరణకి కొండగుంటలో ఉన్న యార్డు నుంచి గూడూరు సుమారుగా 15-16 కిలోమీటర్లు ఉంటే ఏడకు మాత్రం 4,500 రూపాయలు ఒక ట్రక్కు ఈరోజు సప్లై చేసే పరిస్థితి ఉంది. అదే చెన్నైకి అది
చాలా కష్టాల మీద ఏడుకొచ్చి బుక్ చేసుకొని వీళ్ళందరినీ బతిలాడుకొని తీసుకొని పోవాలా. కానీ పొద్దుపోయిన తర్వాత వచ్చే టిప్పర్లని వాటికి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్ లేవు. తడ మీద బిల్లు వేస్తారు, తమిళనాడుకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా చిత్తూరు బిల్లు వేస్తారు, బెంగళూరుకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఈ ఏదైతే శాండ్ మాఫియా ఉందో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇసుక మట్టి ఈరోజు మనం గమనిస్తాం లేదు, భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడైనా సరే మనకు ముఖ్య వనరు ఏంటంటే అన్న విషయాలు ఇసుక. దీన్ని మా ప్రభుత్వ హయాంలో గూడుల్లో అప్పుడు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుకని 900 నుంచి 1000 రూపాయలకు మాత్రమే గృహ అవసరాలకి సరఫరా చేయడం జరిగింది. కానీ ఏదో పేద ప్రజల కోసంగా మేము సహాయ సహకారాలు అందిస్తాము, మీకు మేము ఉండమని చెప్పని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని 5000కు చేసి ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 10 ట్రాక్టర్ ఇసుక అంటే 50,000కి వచ్చేది. అదే తెలుగుదేశం హయాంలో అయితే 5,000 రూపాయలకు వచ్చి ఇసుకని ఈరోజు 50,000 పెంచారు. ఇది ఎందుకు ప్రజలు గుర్తించడం లేదో, ఇంకా మహానుభావుని ఎందుకు నమ్ముకొని ముందుకు వెళ్తున్నారో అయితే అర్థం కావట్లేదు. ఈరోజు చూసారు లేదో ఈ కార్యక్రమం నియోజకవర్గం పాల్గొన్న నాయకులందరూ మండు టెండర్లు వచ్చి ఇక్కడ చేస్తున్న ధర్నా కార్యక్రమాలు ఎందుకోసం అంటే కేవలం మన కోసమే, మన బిడ్డల కోసం. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సాయం చెప్పినట్టు మనకు చూపించేదేమో 400 రూపాయల నుంచి 500 రూపాయల మధ్య ఒక టన్ అని చెప్పి అమ్మేదానికి ఈ విధంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు. ఎవడొస్తే వాడికి ఇసుక దారాదత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా దీన్ని అధిక మొత్తంలో అంటే లారీల ద్వారా, టిప్పర్ల ద్వారా తరలించి పారేస్తున్నారు. మన అవసరాలకు మాత్రం రేట్లు పెంచేశారు, ఇతరులకు ఏమో తక్కువగా అమ్మేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి ప్రజలందరూ గమనించి ఇలాంటి కార్యక్రమాలు, లాంటి చర్యలు జరగకుండా ప్రజలు అడ్డుకోవాలా. నాయకులు ఎంతవరకు వస్తారు, ఎంతవరకు పోరాడతారు. తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీకు ఇటువంటి కార్యక్రమాలు ముందుండి పోరాడుతూ ప్రజల కోసం పక్షపాతిగా నిలుస్తుంది. మా నాయకులు నుండి సునీల్ కుమార్ గారు కూడా ఇలాంటి ప్రతి కార్యక్రమంలో మీకు మేము ఉంటామని చెప్పన్నారు. కాబట్టి ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మా నాయకుల దృష్టిగా తీసుకొస్తే మేము ఆ ఊర్లోకి వచ్చి ఖండిస్తామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ ఇసుక మాఫియా గురించి మన ఇన్ఛార్జి వర్యులు పాసం సునీల్ కుమార్ గారు నాయకత్వంలో ఈ ఇసుక మాఫియా గురించి చేయడం జరిగింది. చిలకూరు మండలంలో సిలికా అనేది చాలా ఎక్కువ, చిలకూరు, కోట ఈ మండలాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ ఖనిజాన్ని ఇది ఎన్ని విధాలు ఎత్తేస్తున్నారంటే అన్ని విధాలు ఎత్తేస్తున్నారు. కొన్ని 100 టన్నులు మాఫియా జరిగిపోతుంది. ఇప్పటికి కూడా బిల్లులు లేకుండానే జరిగిపోతుంది. దానికి బిల్లులు ఏం లేవు, మొత్తం వితౌట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది హర్షించదగింది కాదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఈ దుర్మార్గం మరీ ఎక్కువైపోయింది. టీడీపీ గవర్నమెంట్లో బిల్లులు ఉన్నాయి, బిల్లుల ప్రకారమే పోతున్నది. రాయల్టీ కట్టుకుంటున్నారు, రాయల్టీ ప్రకారం పోతున్నది. కానీ కొద్ది గొప్పలు వితౌట్లు ఎత్తినా కూడా మరి ఇంత దుర్మార్గమైన దొంగతనం అయితే జరగలేదు. ప్రజెంట్ అయితే టోటల్ మొత్తం దుర్మార్గమేను. కంప్లీట్గా ఇది లేనిది. మా ఏరియాలో ఇంకా ఇదే గవర్నమెంట్ ఇంకొక 5 సంవత్సరాలు కానీ వచ్చిందంటే సునామీ వచ్చే అవకాశం అయితే ఉంది. కంప్లీట్గా ఏమీ ఉండదు. గ్రామాల్లోకి నీళ్లు వచ్చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎట్టు పెడితే అట్టు కొట్టేస్తూ ఉన్నారు, అడిగేదానికి లేదు. మాట్లాడితే పోలీసు వచ్చేస్తుంది. భయంకరమైన జులుం చేస్తున్నారు. ఆడ పడితే ఆడ రోడ్లు పాడైపోతూ ఉన్నాయి. రోడ్లని దుర్వినియోగం చేసేస్తున్నారు. శనగ తోటల్లోకి ఏదన్నా చుట్టుపక్కల శనగ వేసుకున్న వాళ్ళు శనగ తోటల్లోకి ఏదైనా పిండి కట్టలు, ఎరువులు ఎత్తుకుపోవాలన్నా కూడా ఆటో పోయే పరిస్థితి కూడా లేదు. రోడ్లు అంత ధ్వంసం అయిపోయినాయి. వాళ్ళని అడిగితే రోడ్లు రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి అందరికీ వచ్చాం. మీకు అందరికీ తెలుసు, ఈ స్వతంత్ర భారతదేశంలో 87 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం. అయితే ఈ ఒక్కసారి మాత్రము జగన్ గారిని చూశాం. జగన్ యొక్క ప్రభుత్వం ఏమంటే భూమిలో ఉన్నటువంటి ప్రతి ఖనిజాన్ని, నిధుల్ని 100 సంవత్సరాలకి సరిపడా దోపిడీ చేయడం జరిగింది. ఈ యొక్క ఇసుక కావచ్చు, సిలికా కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ఖనిజాలంతా కూడా
ఈ భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరుడికి ఇది ఒక హక్కు. కానీ దీన్నంతా 100 సంవత్సరాలకి ప్రజలకు పనికొచ్చేటువంటి ఈ ఖనిజ సంపదనంతా కూడా ఈరోజు దుర్వినియోగం చేసి దోపిడీ చేసి ఇతర రాష్ట్రాలకు తరలించడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం 100 సంవత్సరాల సంపదను కోల్పోయిన ఈ భూమిలో ఇంకా మళ్ళీ వైసీపీ పార్టీ కానీ మళ్ళీ కానీ వస్తే ఇంకా మనకు ఈ భూమిలో ఏమో మిగలదని ఈ ప్రజలందరూ కూడా గమనించి ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇసుక మాఫియా మీద నిరసన కార్యక్రమం కేశవరం పంచాయతీ కొండుగుంట ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఎంతో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇసుక ఒక మాఫియా లాగా తయారైపోయి కోట్లాది రూపాయల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. గత కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఇసుక విధానం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆహారం లేక కూడా ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి, ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి మనందరం మర్చిపోని పరిస్థితి. ఇప్పుడు కూడా చాలామంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలా అని మామూలు పేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా ఇసుక అందుబాటులోకి వచ్చిన తర్వాతే మనం ఇల్లు కట్టుకుంటామనే ఉద్దేశంతో వచ్చే 9 నెలల కాలం పాటు ఎదురు చూసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ఈ ఇసుక మాఫియానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో మన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు సహకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా అన్నగారు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే రైతులు ఇల్లు కట్టుకోవడానికి, పేదలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎక్కడ ఇసుక దొరకని పరిస్థితిలో ఉంటే వైసీపీ నాయకులు మాత్రము రాత్రికి రాత్రి టిప్పర్లు పెట్టి ఇటాచీలతో తోలి ఈ విధంగా యార్డులు తోలుకొని రాత్రికి రాత్రిగా చెన్నైకి బయటికి వాళ్ళ యొక్క డబ్బులు ధనాన్ని దోసుకునేదానికి ఇసుకని ఈ విధంగా తరలిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదోడు ఇల్లు కట్టుకోవాలనంటే ఈ రోజున 4,000 నుంచి 5,000 రూపాయలు డబ్బులు కట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా ఇసుక దొరకని పరిస్థితి. కానీ వీళ్ళు అమ్ముకునేదానికి మాత్రం, వైసీపీ నాయకులు అమ్ముకునేదానికి మాత్రం ఇసుక ఎక్కడి నుంచి వస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మా తోటి మిత్రులు అందరూ కూడా ఈ రోజున వైసీపీ యొక్క చేస్తున్న అరాచకుల గురించి ఈరోజు మీ ముందు పెట్టారు. అదేవిధంగా ఇదే విధంగా కనుక కొనసాగితే వైసీపీ ప్రభుత్వం అనేది కుప్పకూలడం ఖాయమని మీకు పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి న్యాయం చేసి విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటున్నాము. ఇలా కాని పక్షంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వము ఈ విధంగా ఇసుక ధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి మీద మా అన్నగారి సమక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వాళ్ళందరినీ కూడా మేము శిక్షిస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మా నాయకులు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యువ నాయకులు డాక్టర్ పాసిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ దుర్మార్గపు పరిపాలన విధానంలో ఒక భాగమైనటువంటి ఇసుక దోపిడీ మీద ఆ పార్టీ ఆదేశానుసారం మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ యొక్క విధానాన్ని, పేదలకు అందకుండా ఉండే ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా నిన్న ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్ని విషయాలు తెలిసిన ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ పథకాలన్నా చేపట్టాడా, సంక్షేమ పథకాల గురించి ఆయనకేం తెలుసు అని మాట్లాడటం జరిగింది. నిజంగా ఈ మంత్రులకి అసలు సిగ్గుందా? సిగ్గుంటే అసలు సంక్షేమ పథకాలకి పెట్టిందే తెలుగుదేశం పార్టీ. చౌకబారు ప్రకటనలు మానుకోవాలని, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే 400 కాడి నుంచి 1000 రూపాయల లోపు మాత్రమే, అది బాడుగుతో ఇసుక తెచ్చుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు.
ఈరోజు ఏటు కట్టినటువంటి గ్రామాలు కూడా ఇసుక కావాలంటే 4,000 కాడి నుంచి 10,000 రూపాయలు పెట్టి ఇసుక తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో ఇసుకపై జరుగుతున్న దోపిడీ మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సహజ వనరులను ఎవరైతే దోసుకుంటారో, ప్రకృతిని ఎవరైతే విధ్వంసం చేస్తారో ఆ ప్రకృతే వాళ్ళకి శాపమై పెనుభూతమై వాళ్ళని సర్వనాశనం చేయడం తథ్యం అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. ఎవడైతే ప్రకృతిని విధ్వంసం చేస్తారో వాళ్ళు ఆ ప్రకృతిలోనే నాశనం అయిపోతారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ట్రక్కు ఇసుక తీసుకున్నట్లయితే ఆ ఇసుక కూడా జనాల చేత ఆ ట్రక్కు నింపేవాళ్ళు అనమాట. అటు జనాలకి లబ్ధి కోరుస్తూ ఇసుక సహజంగా 1-2 ట్రిప్పులు పోతే ఈ వైసీపీ నాయకులు ఏమని ప్రచారం చేశారంటే, ఈ ఇసుక తీయడం వల్ల నీటి లభ్యత లేకుండా పోతుంది, సర్వనాశనం అయిపోతుందని మాట్లాడిన పెద్ద మనుషులు ఈ ప్రాంతాన్ని ఎవరిని అడగడానికి మేము ప్రశ్నించడం, ఈ ప్రాంతంలో వైకాపా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ రోజు ఏమని ప్రశ్నించారు? ఎవడైతే ఏట్లో ఇసుక తీస్తే, ఏనికి ఇసుక తీస్తే పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి, ప్రభుత్వ భవనాలు కట్టుకోవడానికి, సీసీ రోడ్లు వేయడానికి తీసే ఇసుకే ఈ ప్రాంతం నాశనం అయిపోతుందని ప్రచారం చేసిన మీరు ఈరోజు 10 నుంచి 20 అడుగుల లోతులో ఇసుక తీస్తున్నా కళ్ళు మూసుకొని కబోదుల్లా ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న నాయకులు పైనున్న వాళ్ళకన్నా కూడా మీరే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలా. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వైకాపా నాయకులందరినీ కూడా ప్రజలు కూడా నిలదీయాల. అదే నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మా రుద్రవరం గ్రామంలో 40 ఏళ్ళ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలు కాలనీలు కానీ చిన్న కొంప కట్టుకునేవాడు కూడా ఒక ట్రక్ ఇసుక తీసుకుని పోతే ఏదో ఆ కూలోళ్ళు పోసుకుంటే దానికి వాడు కొంప కట్టుకుంటున్నాడు. ఈరోజు ఈ ఊరేమి ఉండే దగ్గరవాడు కూడా సరే 5,000 రూపాయలు ఏంది ఇసుక రావట్లేదు మాకు. వీళ్ళకి ఇల్లు లేదు, కొంపలు లేదు. వాళ్ళు మాత్రం మా చుట్టూరు ఇసుకలో ఉన్నాయి. మా ఇల్లు ఇసుకలో ఉంటే తోటమల లోతు 18 అడుగుల లోతు ఉంది మా ఊరి ఇసుక ఏరియా. కనీసం ఒక్కొక్క జేసీబీ ఒక ఇటాచి ఎత్తుంటే ఒక తాడుమల లోతు ఎత్తున్నారండి. 18 అడుగుల లోతు ఎత్తినారు. 18 అడుగుల లోతు ఎత్తే రాబోయే తరాలకి భౌతాల బిడ్డలకు కొడితే మాకు నీళ్లు బోర్లో వస్తాయా? ఆ పొలాలు పడతాయా? పెద్ద ఎల్ల వస్తే అన్ని నదుల్లో పొలిపోతాయి. పొలిపోయినప్పుడు అన్ని ఊర్లు కొట్టుకొని కూడా పోతాయి. ఇప్పటికీ చరిత్రలో ఆ దారిని పోతే మాకు అవతల దాటుకొని పోతూ ఉండేవాళ్ళం. మేము మెట్టి అవతలకి మా ఊరంతా ముసలితో కూడా పోయేవాళ్ళం నడిచి ఆ రోడ్డున ఈ రేట్లో దిగి. ఈరోజు పోతే ప్రతి ఒక్క బిడ్డ ఆ గుంటలో పడి చనిపోతున్నారు. మొన్న ఒక అబ్బాయి చచ్చిపోతే మేమందరం ధర్నా చేస్తే ఎస్ఐ వస్తాడు, సిఐ గారు వస్తారు, అందరూ వచ్చి 3 ఊళ్ళు ఎస్ఐలు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టబోతున్నారని చేపట్టిన. ఏందయ్యా ఈ అన్యాయము? ఒక మీటర్ ఎత్తుకుంటానన్నారు, ఈరోజు 18 అడుగులు లోతు ఎత్తున్నారు. ఒక్క రాత్రి పొగులు విదేశాలకు పోతున్నాం, ఎక్కడ పోతాం మాకు తెలియటంలే. 50-40 టన్నులు ఒక్కొక్క లారీ 4 వాళ్ళు 6 వాళ్ళు పెద్ద ఇటాచీలు పెట్టి దానికి పోసి డంప్ చేసి పంపిస్తూ ఉన్నారు. నమస్కారం. ఈరోజు మా గౌరవనీయులైనటువంటి జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇసుక మాఫియాని ఏ విధంగా అయితే ఈ జనాలకి అందుబాటులో లేకుండా ఈ గుత్తేదారులను పెట్టుకుని ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుందో దీన్ని ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఇసుక ఇంతకుముందు మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో పేద ప్రజలకి అందుబాటులో ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో ఖనిజాలు ఉన్నాయో, అంటే అది ఇసుక కావచ్చు, ఏ విధంగా అయినా డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి, దాన్ని దాచుకొని మళ్ళీ ప్రజల మీద భారం మోపాలి, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఆ ప్రజలనెత్తినే ఇచ్చేసే విధంగా ఒక్కొక్క జిల్లాకి కొంతమందిని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ ఇసుక మాఫియా నడుస్తూ ఉంది. దీనిని
ప్రజలు కూడా ఇంతకుముందు పాపం ఎన్నో ధర్నాలు అవి చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ధర్నా చేస్తే ఆ చేసినటువంటి వ్యక్తులు రేపు కనిపించలే. ఎందుకంటే ఈ జగన్ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పాపం అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు అయ్యి ఏ విధమైన ప్రశ్నలు అడిగేదానికి కూడా వీలు లేకుండా పోతూ ఉంది. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ మీద కార్యక్రమాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 4.5 సంవత్సరంగా ఈ రాష్ట్రంలో విపరీతంగా ఇసుక అనేది దోపిడీ జరిగింది. మైనింగ్ చట్టాలు కానీ ప్రభుత్వ నియమ నిబంధనలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసిన దాఖనాలు మనం 4 సంవత్సరాలుగా ఎక్కడ మనం చూడలేని పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ప్రతి పేదవాడికి ప్రతి ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా నామమాత్రం బాడుగు రెంట్లు వేసి ఇసుకను ఉచితంగా చేసే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అనేది ఈరోజు సామాన్య ప్రజానీకానికి అందనంత దూరంలో ఉంది. మొత్తం విపరీతంగా ఈరోజు సోర్స్ నుంచి, అంటే ఎక్కడైతే ఇసుక లభ్యత ఉండదో అక్కడి నుంచి తీసుకోవడం, ఇక్కడ డంపింగ్ యార్డ్లో పెట్టుకుంటున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి ఇసుక మాయం అవుతుంది. ఈ మాయమైన ఇసుక ఎక్కడికి పోతుంది? కర్ణాటకకు పోతుందా, తమిళనాడుకు పోతుందా నిగుదీయాల్సిన పరిస్థితి. దీని అనుకున్న రాజకీయ నాయకులు పైనుంచి జిల్లాకు ఒకరిని పెట్టుకొని దండుకోవడం, రాబోయే ఎలక్షన్లో ప్రజల ఎత్తున మళ్ళీ పెట్టి ఏదైతే భారాలు వసూలు చేస్తున్నారో పంపకానికి సిద్ధపడుతున్న ఈ ప్రభుత్వాన్ని యొక్క విపరీతంగా జరిగే ఈ నష్టాన్ని మనం అంతా అందరూ కూడా విజ్ఞతతో పరిశీలించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలుగా జరిగే దోపిడీ మీద రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న అయితే లేదు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ప్రతిష్టాత్మకంగా కానీ విని ఎరగని రీతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంటు TCL 2022ను ఈ సంవత్సరం కూడా 18 మండలాల జట్లతో అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియం నందు ఈ నెల 25, 26, 27, 28 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ గా నిలిచిన బాలయ్యపల్లి టీం మరియు రన్నరప్ గా నిలిచిన వాకడు టీంకు ముఖ్య అతిథులుగా వచ్చిన గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు శ్రీయా రియల్ ఎస్టేట్స్ అధినేత బాబు అగస్టస్ చేతుల మీదుగా మెడల్ మరియు షీల్డులను బహూకరించడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షుడు కడిబెట్టి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పురందర్ రాజు, ప్రభాకర్, రిటైర్డ్ SI బీడి కరిముల్లా, ప్రజేంద్రరెడ్డి, మురళీ సింగ్, బాబర్, సతీష్, ఎంపైర్స్గా వ్యవహరించిన విజయ్, మణి, ఉపాధ్యాయ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు కడిబెట్టి చంద్రశేఖర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నా మిత్రుడు బిల్లి చెంచరామయ్య గారు, అలాగే నా బంధువు నా సోదరుడు బాబు అగస్టస్ గారు, అలాగే ప్రజేందర్ రెడ్డి గారు, మీరు స్పష్టంగా పలికే మేము పేరు సంతోషం. ప్రగతి సేవా సంస్థ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. చాలామంది సేవా సంస్థలు పెట్టుకొని ఉంటారు, కానీ వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో లేదా సొంత రాజకీయ ప్రాప్తి కోసమో లేకపోతే సొంత ఇమేజ్ కోసమో ఆ సంస్థలు పెట్టి అప్పుడప్పుడు ఒక కార్యక్రమాలు చేసి ఇది బ్రహ్మాండంగా మేము చేసామని చెప్పి ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. కానీ ప్రగతి సేవా సంస్థకి ఆర్భాటాలు ఎక్కడ ఉండే సమస్య లేదు. ఆర్భాటం లేకుండా నిజంగా ప్రజలకు కానీ ఇలా క్రీడాకారులకు కానీ ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఎందుకంటే మీ అంటే ఎక్కువ ప్రేమ మా చంద్రకి, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా ఉపాధ్యాయురాలు కాబట్టి మీరంటే చాలా అభిమానం. ఖచ్చితంగా సాధ్యం కానిది అంటే అయ్యవారితో ఆడించడం తమాషం కాదు, మీరు అంత తేలిక మనుషులేం కాదు. ఎందుకంటే మీతో పెట్టుకుంటే చాలా ఇబ్బందికరం అవుతాం ప్రభుత్వాలకు కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళని దగ్గర ఆడించి ఎక్కడ కూడా చిన్న ఎంపైరింగ్లో లోపాలు లేకుండా బ్రహ్మాండంగా ఒక 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతి సేవా సంస్థ ఒక టీం వర్క్, ఎవరు ఇండివిజువల్ ఎవరు చేరిళ్ళు అంతా ఒక టీం. వాళ్ళు ఏమనుకున్నా అది చెడ్డైనా మంచైనా అది మంచి వాళ్ళకి.
మనం బయట 100 మంది మీరు మాట్లాడినా వాళ్ళ విషయంలో ఒకే టీము ఏం చెప్తే అదే మాట్లాడతారు, వేరే మాట మాట్లాడరు. కంప్లీట్గా సూసైడర్స్ ఎట్టుంటారా ఆ లెవెల్లో ఉంటారు ఈ ప్రగతి సేవా సంస్థలు. అయితే గొప్పతనం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు వీళ్ళ సేవలు నిజంగా అంతా ఇంత అయితే కాదు. ఆ కరోనాలో బయట తిరిగి అంటే మాకైతే రాజకీయ నాయకులు మాకు తప్పదు, మాతో పోటీగా అసలు మేము కూడా చేయలేకపోయాం అట్లా. ఆ విధంగా కరోనా విషయంలో ప్రతి పేదవాడికి ప్రతి ఇళ్ళకి సరుకులు కానీ అలాగే కూరగాయలు కానీ ఇవ్వడం కానీ బియ్యం ఇవ్వడం కానివ్వండి, అట్లాగే అవసరమైతే డబ్బులు కూడా ఆ విధంగా సేవ చేసి ఎంతోమందిని పేదల జీవితాల్లో ఆ రోజు నిజంగా ఆ రోజు వెలుగు వచ్చింది చాలామంది జీవితాల్లో. అసలుకి బయటికి రాని వాళ్ళ కూడా పోయి లోపల పోయి వాళ్ళు సరుకులిచ్చినటువంటి రోజులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరికైనా సరే మహిళలకి కుట్టు మిషన్లు కావాలన్నా ప్రగతి సేవా సంస్థలను అడిగితే ఒక 20-15 రోజులు తెచ్చేస్తారు. లేదా ఎవరికైనా వికలాంగులకి ట్రైసైకిల్స్ కావాలన్నా తెచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే ఈ పెట్టులు వచ్చే లోపలికి ఏంటంటే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఏదైనా పేదవాడు ఉంటే వాళ్ళకి ఫీజు కట్టి చదివించేటువంటి పరిస్థితి. ఇట్లా క్రీడా రంగం వచ్చేప్పటికి ఏంటంటే అన్ని ఆటలు ఆడతారు. గోవిళ్ళ ఆట దగ్గర నుంచి తొక్కుడుబిళ్ళ దగ్గర నుంచి బొంగళాట దగ్గర నుంచి క్రికెట్ దాకా ఆడిస్తారు వాళ్ళు. నిజం చెప్తాను, నవ్వు కాదు మీకు. జరిపించి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఇదే గ్రౌండ్లో అంటే మీరు ఆశ్చర్యం చూడకండి. ఆ విధమైనటువంటి మంచి పనులు మంచి నిర్ణయాలు తీసుకొని ప్రగతి సేవా సంస్థ ఇప్పుడు కూడా రాకెట్ అలాగా స్పీడ్గా ఈ గూడూరు నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఈరోజు ఉపాధ్యాయులతో దాదాపు 18 మండలాల ఉపాధ్యాయులతో దాదాపు 280 మంది టీచర్స్తో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. యాక్చువల్గా నేనైతే మామూలుగా అయితే ఒక రోజంతా ఉంటా, కానీ ఈ మధ్య మాకు ఇబ్బందులు ఉన్నాయి. బాబు గారు ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ చేసేటువంటి పరిస్థితి, ఉదయం సాయంత్రం దాకా ఎంత ఉండే పరిస్థితి కాదు. ఆ కద్దువల్ల మీకు మిస్ అయినాం. లేకపోతే ఖచ్చితంగా నేను ఒక రోజు కాదు 2 రోజులు 3 రోజులు కూడా ఉండేవాడిని. ఎందుకంటే క్రికెట్ నాకు కూడా చాలా ఇష్టం, ఆడపోయినా చూడడం చాలా ఇష్టం నాకు. కాబట్టి ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నా. అలాగే లేట్గా వచ్చా, క్షమించండి ఉపాధ్యాయులు. ఎందుకంటే మీ స్కూల్కి పిల్లలు వస్తే అట్లా క్షమిస్తారు, మనకు క్షమించండి. వేరే అర్జెంటు పని మీద ధర్నా ఉంటే వెళ్ళి అక్కడికి వచ్చాము. కాబట్టి ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు మా చంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదప్పుడే మా ఆగస్టు చెప్పినట్టు చంద్ర కుటుంబానికి ఆ భగవంతుడు అలాగే ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ సభ్యుల కుటుంబాలకి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి సేవ చేస్తే ఎవరికి కూడా ఆశీర్వాదం. పేదవాళ్ళని కానీ అపహాస్యం చేస్తే నాశనం. పేదవాళ్ళని కన్నా గౌరవించి గుర్తుపెట్టుకొని సహాయం చేస్తే ఎప్పటికన్నా సమాజంలో మంచి మనిషిగా ఎదిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పందాలోనే ఈ ప్రగతి సేవా సంస్థ పోవడం అనేది చాలా సంతోషం. అలాగే మన ఆర్డీఓ గారు రన్నర్స్కి విన్నర్స్కి కూడా ఆయన సొంతంగా ఆయన యొక్క తోచిన విధంగా ఈరోజు ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా మనస్ఫూర్తిగా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ మీరందరూ మేధావులే అని చెప్పి డయాస్ కాదేమో, కానీ నాకు చెప్పక తప్పదు. నాకు మీరందరూ మేధావులు. మీరు అందరూ కూడా గతం నుంచి కూడా సిపిఎస్ కావాలని పోరాడేటువంటి యూదులు మీరు. ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా సిపిఎస్ గురించి అసెంబ్లీలో మాట్లాడింది ఒక ఎమ్మెల్యే, అదే గుర్తుపెట్టుకోండి. అయినా మీకు నేను నచ్చలేదు, లేదా పార్టీ నచ్చలేదు, అందరం కలిసి ఆ రోజు అట్లా అయిపోయింది పని. ఇప్పుడు మీరు అందరూ కూడా అనిపిస్తున్నారు. కాబట్టి దయచేసి మా కోసం కాదు, మన భావితరాల కోసం ఆలోచించండి, మన భవిష్యత్తు కోసం ఆలోచించండి. మళ్ళీ మాత్రం పొరపాటు చేయొద్దు. పొరపాటు చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది, రాష్ట్రం ఇబ్బంది పెరిగినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. ఇది నా కొరకు లేకపోతే పార్టీ కొరకు నేను చెప్పడంలే. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అంతా తెలుసు. కాబట్టి మళ్ళీ దయచేసి భవిష్యత్తులో మోసపోవద్దని మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు విన్నర్స్ రన్నర్స్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బాలాయపల్లి వాళ్ళు ఏమనుకోవద్దండి, మా వాకాడు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా స్వార్థం తప్పు అదే. కాబట్టి ఏమనుకోవద్దు దయచేసి. కాబట్టి అందరికీ అది మీరు కూడా గూడూరోళ్ళే ఓకే. అది అంటే మండలం గురించి చెప్తాను నేను. కాబట్టి సంతోషం. అంటే మనోళ్ళే గెలిచారు, వేరే మండలాలు లేకుండా, వేరే రాపూర్కు నెల్లూరు జిల్లాలో కాకుండా మనోళ్ళే 18 మండలాల్లో. అట్లా మీరందరూ కూడా అక్కడ పనిచేయడం, ఇక్కడ వీళ్ళు వాకాడలో ఉండడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈసారి ఈ టీసీఎల్
క్రికెట్ లీగ్ పోటీలు ఇంకా బ్రహ్మాండంగా మా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంకా జరగాలని ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఎందువల్లంటే అది మా బాధ్యత, మేము చేయాలి. ఇప్పుడే కాదు, గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరిపింది సునీల్ కుమార్ ఒక్కడే. ప్రతి సంవత్సరం జరిపింది నేనే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిపింది నేనే. కాబట్టి అయ్యవార్లు అంటే మాకు అంత ఇష్టం. ఎందుకంటే మా చిన్నాన్న చిన్నమ్మ మా బాబాయ్ అందరూ కూడా టీచర్ ఫీల్డ్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మాకు అంత ఇష్టం. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అయ్యవార్లు అంతా పీటీ అయ్యేవారులే. మా ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది ఉన్నారు పెద్ద దగ్గర కూడా. కాబట్టి మరొకసారి ఓడిపోయారని బాధపడాల్సిన అవసరం లేదు. ఈసారి మీరు విన్నర్స్ రావచ్చు, లేకపోతే ఓడిపోయిన టీములు వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా మీ పైన కసి తీర్చుకోవచ్చు. ఏదైనప్పటికీ ఫ్రెండ్లీ ఇదేమీ ఫిస్టేజ్ ఆడినటువంటి గేమ్ కాదు. ఫ్రెండ్లీ గేమ్లో టీచర్స్ అందరూ కూడా చాలా రోజుల తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులు అయితే రోజు వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం చేయని ఉపాధ్యాయుల పరిస్థితి 3 రోజుల్లో బాగా ఒళ్ళంతా కూడా ఇబ్బందికరటువంటి పరిస్థితి. ప్రశాంతంగా రెస్ట్ చేసుకోండి. అందరూ కూడా మన ఏడుకొండల్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఈ యొక్క వరల్డ్ రికార్డ్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆయన, కంగ్రాచులేషన్స్ తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి ప్రగతి సేవా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అలాగే మా మురళీ సింగ్ గారికి, తూపిల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. 2వ రోజు 3వ రోజు రెస్ట్ కావాలనుకుంటుంటాం. అలాంటిది మా ఇద్దరు సోదరులు చాలా దిగ్విజయంగా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చేశారు. అదేవిధంగా సునీల్ కుమార్ అదేవిధంగా బాలాయపల్లిలో హై స్కూల్లో పీటీగా పనిచేస్తున్న మా ఏడుకొండల వృంతలు వేయాల్సిందిగా కోరుతున్నా. ఆయన బెస్ట్ బ్యాట్స్మెన్, అంటే ఆయన నేషనల్ కూడా ఆడినట్టున్నాడు. ఆడినట్టున్నాడు. ఎందుకంటే నేను 17 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో జనవరికి పండగలకి లేదా ఇలాంటి ఉపాధ్యాయులకి అంతా కూడా లయన్స్ క్లబ్ తరఫున 11 ఏళ్ళు, ఇదొక 6 ఏళ్ళు, మొత్తం 17 సంవత్సరాల నుంచి జరిపిస్తుంటే 71 పరుగుల్ని 3 ఓవర్లో కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ నేను చూశాను. మేమందరం కూడా 3 ఓవర్లో అతను 72 కొట్టేశాడు. మాకు మీరు 12 బాళ్ళు బాకీ కొట్టున్నారు. 12 బాళ్ళు కనబడవు. మాకు 12 బాళ్ళు కూడా మీరు బాకీ ఉండరు. మా ప్రసాద్ ఏదో వాగ్దానం చేస్తున్నాడు, నెక్స్ట్ నేను చూస్తాను అని ఆ బాల్ కూడా వేసాము, తీస్తే డబ్బులు మిగలుతారు. కంగ్రాట్స్ ఏడుకొండలో. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులతో ఇంతమందితో జరిపించడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఎందుకంటే అందరు టీచర్సు దాని తగ్గట్టు చిన్న రూలు తప్పినా కూడా ఒప్పుకోరు. దాన్ని ఎంతో చాకచక్యంగా అందరినీ మెప్పిస్తూ ఈ టీసీఎల్ క్రికెట్ని జరిపించి, అదేవిధంగా ఈరోజు బాగా ఆడి గెలిచినటువంటి బాలాయపల్లి టీం విన్నర్స్కి ధన్యవాదాలు, అదేవిధంగా వాళ్ళకి అభినందనలు. తర్వాత ఈరోజు రన్నర్స్గా వాళ్ళేమి రన్నర్స్ అనే కానీ జస్ట్ కొద్దిలోనే తేడా. వాకర్ టీం కూడా చాలా బాగా ఆడారు. ఫైనల్స్ మామూలుగా వరల్డ్ కప్ ఫైనల్స్ ఎట్లుంటుందో అంతకన్నా కూడా ఉత్కంఠభరితంగా జరిగింది ఈరోజు ఫైనల్స్. ఏమాత్రం చిన్న కూడా ఎక్కడ కూడా ఒక టీం గెలిచేస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ కల్పించాల. లాస్ట్ బాల్ వరకు చాలా బాగా ఆడడం, నిజంగా టీచర్స్లో ఎంత బాగా ఆడుతున్నారా అనేటువంటి పరిస్థితిని కల్పించారు. ధన్యవాదాలు. అదేవిధంగా అంపైరింగ్ చేసినటువంటి అన్న వాళ్ళకిద్దరికి కూడా ధన్యవాదాలు. చాలా వరకు ఎక్కడ కూడా వాళ్ళు సహనం కోల్పోకుండా ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి నిర్ణయిస్తూ టీచర్స్ అందరి యొక్క మన్ననలు పొందినటువంటి అంపైర్స్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, బ్రిడ్జ్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాల యజమానులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, నేటి నుంచి భవనాల తొలగింపు ప్రారంభమైందని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని
ఐసీఎస్ రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు ప్రక్రియను ఆర్టీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ప్రభుత్వ ప్రైవేటు స్థలాన్ని గుర్తించమని, పట్టా నివాసాల వారికి నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగింపు ప్రారంభమైందని అన్నారు. మరో 4 కట్టడాల వారికి ఇక నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్ఎండ్బి డిఈ సుబ్బారెడ్డి, సిఐ వెంకటేశ్వరరావు, ఎలక్ట్రిసిటీ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రాబోయే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జనసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ యువత అధ్యక్షులు నయీం మాట్లాడుతూ రాబోయే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు. గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అన్నదానం నిర్మించాము. అదేవిధంగా 6 రోజులు సంబరాలు అని చెప్పి మెగా అభిమానికి సంబంధించి ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా అన్నదానం మరియు 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పెట్టి గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు బహిరంగ సభ అయితే లేదు. రేపు ఉదయం 10 గంటలకు మన ఎస్ఎస్ షాదీ మంజిల్ కాడ మీటింగ్ జరుగుతుంది. త్యాగరాజు వీధి వాలియా టీ స్టాల్ కాడ మీరందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా మెగా అభిమానులు జన సైనికులు రావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాదు రాబోయే రోజుల్లో 2024లో జనసేన పార్టీ ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎలా చేయాలనేది ఈ యొక్క సమావేశంలో మాట్లాడేదానికి రేపు మీటింగ్ జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రావాలి. అంతేకాదు 30 తారీఖున ఇదే రోజు లలిత జ్యువెలరీ పక్కన బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం 100 నుంచి 200 మంది బ్లడ్ క్యాంప్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపు జరిగే 30 తారీఖున బ్లడ్ క్యాంప్కి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెప్టెంబర్ 2వ తారీఖున మా బాస్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకల సందర్భంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు 6 రోజులు మెగా సంబరాలు చేస్తూ రేపు బ్లడ్ క్యాంపు లలిత జ్యువెలర్స్ పక్కన బ్లడ్ క్యాంపు, అదేవిధంగా షాదీ మందిర్లో పెద్ద ఆత్మీయ సమావేశం కూడా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని అందరూ వచ్చి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అభిమానులందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ క్యాంపు సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. జై జనసేన, జై హింద్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సహకారంతో సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.